మహాశివరాత్రి సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా జరిగే వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జన్ ఎర్విన్ తెలిపారు. ప్రముఖ క్షేత్రాలతో పాటు అన్ని శివాలయాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రేపు కడప జిల్లా వ్యాప్తంగా జరగబోయే మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలైన పోలతల నిత్య పూజ కోన, అల్లాడుపల్లి వీరభద్రస్వామి ఆలయం, సంగమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇతర శైవ క్షేత్రాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రముఖ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సంవత్సరము మరి ఉచిత బస్సు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం బట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాము. దానికి తగిన రీతిగా ఒక 20% పీపుల్ ఎక్కువ వస్తారనే భావంతోనే దాని తగ్గట్టు ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. సో ప్రతి చోట కూడా మరి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా రవాణా వ్యవస్థ కూడా సదుపాయాలు ప్రాపర్గా ఏర్పాటు చేశాము. వాటితో పాటు ఇంకా భక్తులు అక్కడ మనకి ఎవరైతే ఈ కోనేటి దగ్గర మరి యొక్క స్నానాలు ఆచరిస్తారో దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, ఇంకా ఈ యొక్క క్యూ లైన్స్ కానీ, అదేవిధంగా ప్రసాదాలు కానీ అన్నీ కూడా ప్రాపర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ కూడా మరి అద్భుతమైన దర్శనం కావాలి, అదేవిధంగా మంచి శివరాత్రి అనుభవం కావాలనే ఉద్దేశంతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో పాటు మరి అనేక మంది అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో మా కలెక్టర్ సార్ తరపు నుంచి ఒక చిన్న సజెషన్ అయితే ఏమిటంటే, మరి ఈ యొక్క ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో మరి కొండల మీద కొంచెం పైకి ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ నిత్య పూజ కోన లాంటి చోటకు వెళ్ళాలంటే చాలా పైకి కొండ ఎక్కాల్సి ఉంటుంది. సో హార్ట్ పేషెంట్స్ కానీ, అదేవిధంగా వయోవృద్ధులు కానీ ఎవరైనా ఉంటే కొద్దిగా అవాయిడ్ చేస్తే కొద్దిగా బాగుంటుందని. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ భక్తి రీత్యా మేము ఎటువంటి వేరే విధంగా చేయడం లేదు. బట్ ఏంటంటే అయినా మా తరపు నుంచి కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ప్రాపర్గా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మెడిసిన్తో సహా మొత్తం అంబులెన్సెస్ అన్ని కూడా పెట్టున్నాము. అదేవిధంగా ఎటువంటి ఫైర్ ప్రమాదాలు కలగకుండా ఫైర్ ఇంజన్స్ కానీ ప్రాపర్గా అడ్రస్ చేశాము. సో ప్రాపర్ మెడికల్ టీమ్స్, అదేవిధంగా మల్టీడిసిప్లినరీ టీమ్స్ కూడా అన్నీ కూడా అక్కడ ఉంటున్నాయి. సో భక్తులందరూ వచ్చి మరి గొప్ప అద్భుతమైన అనుభూతితో ఈ యొక్క శివరాత్రిని జరుపుకోవాలని మనందరికీ ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మీడియా మిత్రుల యొక్క సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.